కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ బరితెగింపుపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని నవీన్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓటర్ కార్డుల పంపిణీ చేయడంపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి యూసుఫ్గూడ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి మధురనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లకు గుర్తింపు కార్డు స్వయంగా పంపిణీ చేశాడు నవీన్ యాదవ్. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు స్పందించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ కార్డులు పంపిణీ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. నవీన్ యాదవ్ మీద BNS 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది. ఒకవైపు ఓట్ చోర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన చేస్తుంటే నవీన్ కుమార్ యాదవ్ ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేయడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్. అమూల్య, ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ అమల్లో చేసింది, నిన్న సాయంకాలం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించిన పద్ధతులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారని చెప్పక తప్పదు. ఎందుకనంటే దాదాపు నిన్న సాయంకాలం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఖరారు కానప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతున్నాయి. ఒకవైపు ఎక్కడ చూసినా సరే వాల్ పోస్టర్లు మొత్తం కూడా అంటించడము, దాన్ని అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అంటించడం కూడా వాళ్ళు తగ్గించడం లేదు. ఒకవైపు ఫ్లెక్సీలను కూడా ఇంచేసిన పైన వాళ్ళపైన ఆగ్రహం చేసినట్టుగా కూడా నాకు తెలుస్తుంది. దాంతో పాటు చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ సంబంధించిన నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పటికి కూడా ఎలక్షన్ సంఘాన్ని ఉల్లంఘించినట్టు కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన స్థానిక కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపేసి సమావేశం, ఎందుకంటే ఎలక్షన్ కమిటీకి నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో గుంపులుగా ఉండవద్దు. దాంతో పాటుగా ఏదైనా ఎలక్షన్ సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి స్థానికంగా ఉన్న పోలీసుల నుంచి పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ అవేమీ పట్టించకుండా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఓటర్లు స్లిప్ల పేర్లతో కూడా వాళ్ళకు ప్రలోభాలు పెడుతూ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కూడా వాళ్ళందరితో చేపించిన పరిస్థితులు అనేవి చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే ఒకవైపు ఎలక్షన్ దాన్ని ఏం పట్టించుకోకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మాత్రం చేయట్లేదు. ఎందుకంటే కాలనీలో చూసుకున్నట్లయితే ఒకవైపు ఓటర్లని చాయ్ బండ్లు పెట్టుకున్నా, టీ బండ్లు పెట్టుకున్నా, దాంతో పాటుగా ఫ్రూట్ షాపులు కావచ్చు, కాలనీలో ఉండే అంటే చిన్న మధ్య తరగతి వాళ్ళు రోజువారీ కూలి చేసుకున్న వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ వాళ్ళ వ్యాపారాలు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఓటర్ స్లిప్ లో పేరిట వచ్చేసి వాళ్ళకు ప్రలోభాలు పెడుతూ దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి BNS యాక్ట్ ప్రకారం 170, 171, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అమూల్య. థ్యాంక్ యూ రంజిత్.